ఓం శాంతి. ఈరోజు మనం బాబా తెలియజేసినటువంటి స్మృతి అనేటువంటి శక్తి, ఇది చాలా గొప్ప శక్తి. అయితే స్మృతి శక్తి అంటే ఏంటి? బాబాని స్మృతి చేయాలి, యోగం చేసుకోవాలి అని అంటూ ఉంటాం కదా. అయితే ఆ స్మృతి శక్తి యొక్క వివరణ బాబా ఆ వ్యక్తి మురళీల్లో తెలియచేసినటువంటి పాయింట్స్ చదువుకుందాం. స్మృతి అంటే బాబా యొక్క స్మృతి. బాబా గుణాల యొక్క స్మృతి, బాబా రూపం యొక్క స్మృతి, నామం యొక్క స్మృతి, కర్తవ్యం యొక్క స్మృతి. స్మృతి అంటే యోగం చేసేటప్పుడు బాబా యొక్క రూపాన్ని అనుభవం చేసుకోవాలి, బాబా యొక్క గుణాలని అనుభవం చేసుకోవాలి, బాబా కర్తవ్యాన్ని అనుభవం చేసుకోవాలి, బాబా యొక్క శక్తుల్ని మనలో నింపుకోవాలి. ఇది స్మృతి యొక్క యథార్థమైన అర్థం. నిరంతర స్మృతి అంటే ఏంటో చెప్తున్నారు బాబా. నిరంతరం బాబా స్మృతి ఉండాలి మనకి. బాబా చెప్తారు కదా, శ్వాస శ్వాసలో కూడా బాబా స్మృతి ఉండాలి. ఎలా అయితే శరీరంలో నరంలో రక్తం ఇమిడి ఉంటుందో, అలాగే ఆత్మలో ప్రతి క్షణం బాబా స్మృతి ఇమిడి ఉండాలి. దీన్నే హృదయపూర్వక స్నేహంతో నిండినటువంటి నిరంతర స్మృతి అని అంటారు. ఎలాగైతే శరీరం యొక్క ప్రతి నరంలో రక్తం ఇమిడి ఉంటుంది, ఆ రక్తం కారణంగా శరీరానికి శక్తి అందుతూ ఉంటుంది. అలాగే నిరంతరం కూడా బాబా స్మృతి ప్రతి క్షణం మన ఆత్మలో నిండి ఉండాలి. అప్పుడే ఆత్మకి కూడా శక్తి అనుభవం అవుతూ ఉంటుంది. దీన్నే నిరంతర స్మృతి అని అంటారు. ఆ నిరంతర స్మృతిలో కూడా మనస్పూర్వకమైనటువంటి స్మృతి ఉండాలి, హృదయపూర్వకమైనటువంటి స్మృతి ఉండాలి. స్మృతి శక్తి అంటే సైలెన్స్ శక్తి. జ్ఞానం అంటే వాక్కులోకి వచ్చి తెలియచేసేటువంటిది. కానీ బాబా స్మృతి శక్తి అంటే ఏంటి? సైలెన్స్, శాంతి శక్తి. శాంతి సాగరుడైన బాబా నుండి శక్తిని మనం అనుభవం చేసుకోవాలంటే ఈ ధ్వనికి అతీతంగా ఎప్పుడైతే శాంతి స్థితిలో అప్పుడు బాబా యొక్క శక్తిని అనుభవం చేసుకోగలుగుతాం. స్మృతి శక్తి అంటే ఏంటంటే ఎక్కడ మన బుద్ధిని ఉపయోగించాలో అక్కడ ఉపయోగించగలగాలి. బాబాని స్మృతి చేయటం అంటే ఏంటి? ఏ సమయంలో ఎక్కడ బుద్ధిని ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. శాంతి స్థితిలో స్థితులు చేయాలి మన మనసుని. అలాగే యోగంలో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇదే అనుభూతి చేసుకోవాలి. దీన్ని స్మృతి శక్తి అంటారు. అంతేకాని మనం స్థూలంగా శరీరాన్ని కూర్చోపెట్టి మనసులో ఏదో ఒక వ్యక్తిని, వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ధ్వని ప్రపంచంలోనే ఉంటే అది బాబా స్మృతి అవ్వదు, యోగం అవ్వదు. మన యోగంలో కూర్చున్నప్పుడు పూర్తిగా శాంతి స్థితిలో అవ్వాలి. ఏదైతే అనుభవం చేసుకుంటున్నామో ఆ అనుభూతిలో మన బుద్ధిని నిమగ్నం చేయాలి. ఆ యోగంలో ఒక్క బాబా తప్ప మనకి ఇంకెవ్వరూ కూడా అనుభవం కాకూడదు. అయితే
ఇలా బాబా తప్ప ఎవ్వరూ మనకు అనుభూతి కాకుండా ఈ స్మృతి శక్తిని అనుభవం చేసుకోవాలంటే సంకల్పానికి బ్రేక్ వేసే పవర్ మనకు ఉండాలి. సంకల్పానికి బుద్ధికి జడ్జిమెంట్ ఇస్తూ ఉండాలి. మనస్సు బుద్ధి రెండూ కూడా ఏకాగ్రంగా ఉండేటందుకు పవర్ఫుల్ బ్రేక్ అయినా వేయాలి, లేదా మలుచుకునేటువంటి శక్తి అయినా ఉండాలి. మనకి యోగం శక్తిశాలిగా కుదరాలంటే మొదట మన సంకల్పానికి బ్రేక్ వేయగలగాలి మనం. అయితే సంకల్పాలకి బ్రేక్ వేయలేకపోతున్నాం అనుకోండి, ఏవో రకరకాల వ్యర్థ ఆలోచనలు వచ్చేస్తున్నాయి మనకి. అప్పుడేం చేయమంటున్నారు బాబా? సంకల్పాలని మలుచుకోండి, ఆలోచనలు వేరే విధంగా మలుచుకోండి. అప్పుడు మీకు బాబాతో లింక్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు సంకల్పాలకి బ్రేక్ వేసి బాబా యొక్క స్మృతి శక్తిని పెంచుకుంటారో దాన్నే అవ్యక్త శక్తి అని కూడా అంటారు. అప్పుడు బాబా నుంచి మనకు ఒక అవ్యక్తమైన శక్తి లభిస్తుంది. ఈ సంకల్పాల వేగంలో ఉన్నంతసేపు మనసు బాబాతో లింక్ ఏర్పడదు. యథార్థ స్మృతి అంటే పవర్ఫుల్ స్మృతి, దీని యొక్క అర్థం చెప్తున్నారు బాబా. శక్తిశాలిగా బాబా స్మృతి ఉండాలి మనకి. ఏదో పైకి బాబాని జ్ఞాపకం చేసుకున్నాం, లేదా నియమపూర్వకంగా టైం టు టైం జ్ఞాపకం చేసుకున్నాం అనేది కాదు. యోగంలో చాలా శక్తిశాలి స్థితి ఉండాలి. మనం చేసేటువంటి బాబా స్మృతి కూడా యథార్థంగా ఉండాలి. యథార్థ స్మృతి అంటే ఏంటంటే సర్వశక్తి సంపన్న స్థితి. బాబాని శక్తిశాలిగా స్మృతి చేసుకుంటున్నామంటే బాబా సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడైన బాబా నుండి సర్వశక్తులు కూడా మనకు అనుభవం కావాలి. ఆ సర్వశక్తి సంపన్న స్మృతి మనకి ఉండాలి. యథార్థమైన బాబా స్మృతి అంటే యథార్థ సాధన. యోగం అంటే సాధన. జ్ఞానం వినటం వినిపించటం ఈజీ, దానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం జ్ఞానం యొక్క పాయింట్స్ తెలుసుకుంటే చాలు, బుద్ధి యొక్క తెలివి ఉంటే చాలు. ఎంత సమయమైనా జ్ఞానం యొక్క పాయింట్స్ని మనం వినిపించగలుగుతాం. కానీ బాబా స్మృతి అలా కాదు. బాబా స్మృతి అంటే ఒక సాధన. ఈ సాధన మనకి ఎలా ఉండాలి అంటే శక్తిశాలిగా ఉండాలి. సాధన అంటే అర్థం ఏంటంటే శక్తిశాలి స్మృతి, నిరంతరం బాబాతో హృదయం యొక్క సంబంధం, హృదయపూర్వకమైన సంబంధం నిరంతరం బాబాతో ఉండాలి. ఇది సాధన. ఏదో మనం యోగంలో కూర్చున్నంతసేపు బాబాని జ్ఞాపకం చేసుకోవటం, తర్వాత బాబాని మర్చిపోవటం అలా ఉండకూడదు. నిరంతరం మన బుద్ధి యొక్క సంబంధం బాబాతో ఉండాలి, శక్తిశాలి స్మృతి ఉండాలి. సాధన అంటే కేవలం యోగంలో కూర్చోటం కాదు. శరీరాన్ని ఎలాగైతే యోగంలో కూర్చోబెడుతున్నామో అలాగే హృదయము, మనస్సు, బుద్ధి ఒకే బాబా వైపు ఉండాలి. ఇది శక్తిశాలి యోగం. శరీరాన్ని భలే మీరు కూర్చోపెడుతున్నారు, మనస్సు ఒకవైపు, బుద్ధి మరోవైపు, హృదయం ఎవరిపైనో తగులుకునుంది. దీన్ని శక్తిశాలి స్మృతి అని అన్నారు. శరీరము, బుద్ధి, హృదయం, మనస్సు అన్నీ ఒకే చోట ఉండటాన్ని యథార్థ సాధన అంటారు. దీనినే శక్తిశాలి స్మృతి అంటారు. ఇలా మనం కొద్ది సమయం చేసుకున్నా చాలు, సర్వశక్తి సంపన్నంగా అయిపోతాం. కేవలం ఏదో శరీరాన్ని కూర్చోపెట్టి
ఈ మిగతా 3 మనకి ఎక్కడైనా తిరుగుతున్నాయి అంటే కూర్చున్నందుకు మార్కులు వస్తాయి తప్ప మనకేం శక్తి అనుభవం కాదు. స్మృతి యాత్ర అంటే చాలా సహజంగా కూడా ఉండాలి, శక్తిశాలిగా కూడా ఉండాలి. ఇందులో కష్టమేం లేదు మనకి. చాలామంది జ్ఞానం చెప్పటం అంటే, వినటం అంటే ఇష్టపడతారు, సేవ చేయటం అంటే ఇష్టపడతారు. యోగంలో కూర్చోవాలి అంటే భయపడిపోతూ ఉంటారు. యోగం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత కొద్దిసేపు అయ్యేసరికి నిద్రపోతారు కూడా. యోగంలో అనుభూతి శక్తి లేనప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అనుభూతి శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ సబ్జెక్ట్ లాగుతూ ఉంటుంది. యోగం చేసుకోవాలి అనే సంకల్పం వస్తూ ఉంటుంది మనకి. బాబా చెప్తారు చూడండి, ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఆ వైబ్రేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. లౌకికంగా కూడా చెప్తారు కదా, ఏదైనా తింటుంటే పలమారితే ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నారు అని. అలాగే శివబాబా కూడా నిరంతరం పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. ఎప్పుడైతే బాబా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో దానికి గుర్తు ఏంటంటే మనకి యోగం చేసుకోవాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. బాబాపై ప్రేమ ఉన్నప్పుడు యోగం కష్టం ఉండదు మనకి. అనుభూతి ఉన్నప్పుడు యోగం కష్టం అనిపించదు. ఇంకా కూర్చోవాలి, ఇంకా చేసుకోవాలనిపిస్తుంది మనకి. ప్రేమ లేదు, అనుభూతి లేదు, ఆ సబ్జెక్టుపై మనకి యోగం అనే సబ్జెక్టుపై ఇంట్రెస్ట్ రాదు. చూడండి, కొంతమంది కూర్చుంటూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, గడిపేస్తారు సమయం, బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఏమో నిద్రపోతూ ఉంటారు. అసలు యోగంలో మనకి ఎందుకు నిద్ర వస్తుంది? స్వయం భగవంతుడు మనకి సర్వశక్తులు ఇస్తుంటే మన ఎదురుగా భగవంతుడి యొక్క శక్తి వర్షంలా కురుస్తూ ఉంటే ఆ అనుభూతిని, ఆ శక్తిని మనం పొందలేకపోతున్నాం కాబట్టి మనకు నిద్ర వస్తుంది. శరీరం అలసిపోయి ఒక్కొక్కసారి నిద్ర రావటం అది వేరే విషయం. కానీ ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉన్నాం, అనుభూతి ఉండట్లేదు అంటే అర్థం ఏంటి మనకి? అక్కడ యోగంలో బాబా మీద ప్రేమ లేదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు మనకి. కనుక బాబా చెప్తున్నారు, యోగం అంటే కష్టమేం కాదు, సహజంగా బాబాతో సంబంధం పెట్టుకోవాలి, శక్తిశాలిగా ఉండాలి. మరలా సహజంగా చేసుకోమన్నారు కదా బాబా, కనుక ఎలా చేసుకున్నా పర్వాలేదు అనుకోకూడదు, చాలా శక్తిశాలిగా ఉండాలి. పవర్ఫుల్ స్మృతి అంటే ఒకే సమయంలో డబల్ అనుభవం చేయించాలి మనకి. స్మృతిలో డబల్ అనుభవం అవ్వాలి మనకి. ఒకటి, స్మృతి అగ్నిగా అయ్యి భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది. రెండో వైపు సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేయిస్తుంది. పవర్ఫుల్ స్మృతి అంటే మనం యోగం చేసుకున్నప్పుడు ఆ స్మృతి ఎలా ఉండాలంటే స్మృతి శక్తి, స్మృతిని శక్తి అంటారు, స్మృతి యోగాగ్ని అంటారు. అంటే అగ్ని, అగ్నిలో ఎలాగైతే ఏదైనా ఒక వస్తువు వేస్తే భస్మం అయిపోతుందో అలాగే జ్ఞానం ద్వారా మనకి తెలివి వస్తుంది, ఆ పాయింట్స్ ద్వారా ధైర్యం వస్తుంది, ముందుకెళ్ళగలుగుతాం. కానీ పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి మనకి యోగం ద్వారానే వస్తుంది. అలాగే మనం ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి ఈ వికర్మల్ని భస్మం చేసుకోవాలనుకున్నా కూడా ఈ యోగాన్ని ఒక అగ్నిలాగా మనం ప్రజ్వలితం చేసుకోవాలి. యోగం చేస్తున్నామంటే చాలా సంతోషంగా, తేలికగా అనిపించాలి మనకి. ఇంకా ఫ్రెష్ అయిపోవాలి మనసు, ఆ అనుభూతితో చాలా సంతోషంగా మనకి అనిపించాలి. రెండవది, అంతేకాదు అది ఒక అగ్నిలా పనిచేసి
మన జన్మ జన్మల పాపాలని కూడా భస్మం చేసేదిగా ఉండాలి యోగం. అంటే మనలో పరివర్తన కనిపించాలి. దీన్నే యథార్థమైనటువంటి విధిపూర్వక శక్తిశాలి స్మృతి అంటారు. ఒకటేం చెప్పారు బాబా? యథార్థమైన శక్తిశాలి స్మృతి అంటే మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం 4 బాబా వైపు ఉండాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు బాబా? యథార్థ స్మృతి అంటే ఆ స్మృతి అనేది డబల్ పని చేయాలి. ఒకటి, అగ్ని అయ్యి మీ పాపాలని భస్మం చేసేదిగా ఉండాలి. రెండవది, మీకు సంతోషం, తేలికతనం అనుభవం కావాలి. స్మృతి అంటే బాబా మనకి ముందు కూడా చెప్పారు, శాంతి శక్తి. చుండి యోగంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం అనుభవం అవుతుంది? మనసు చాలా శాంతిగా అనుభవం అవుతుంది. ఎప్పుడైతే సంకల్పం శాంతిగా అయిపోతుందో అప్పుడు ఇంకా మీరు బాబా అంతే, శాంతి సాగరుడైన బాబా మనకి ఎదురుగా వచ్చేస్తారు. దీన్నే యోగం అంటారు. మనసు ప్రశాంతంగా శాంతి సాగరుడైన బాబాతో జోడించబడటమే యోగం. అంతే, దీంట్లో కష్టమేం లేదు. అలా కాకుండా మీకు ఇంకా రకరకాల సంకల్పాలు నడుస్తున్నాయి అనుకోండి, దాన్ని యోగం అనరు. శాంతి అనుభవం కాకుండా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయంటే అది యోగం అవ్వదు. జ్ఞాన మనన అంటారు. అంటే జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తొచ్చినా యోగంలో అది యోగం అవ్వదు. యోగం అంటే బాబాతో పూర్తిగా సంబంధం జోడించబడాలి. అది జ్ఞాన మననం ద్వారా, రకరకాల ఆలోచనల ద్వారా కూడా ఏర్పడదు. శాంతి శక్తిని అనుభవం చేసుకున్నప్పుడే శాంతి సాగరుడైన బాబాతో సంబంధం అనుభవం అవుతుంది. ఇలా పవర్ఫుల్ స్మృతిలో మీరు కూర్చున్నప్పుడు మీ సంకల్పం కూడా శాంతిగా అయిపోతుంది. ఒక్క బాబా, మీరు, అంతే యోగం అంటే. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప అన్ని సంకల్పాలు మీకు ఈడిపోవాలి. బాబా చెప్తారు, యోగంలో సేవా సంకల్పం కూడా రాకూడదంట మనకి. సేవా ఆలోచనలు కానీ, మనం చేసేటువంటి కర్మల యొక్క ఆలోచనలు కానీ, ఇతరాత్మల గురించి ఆలోచనలు కానీ, వస్తు వైభవాల గురించి ఆలోచనలు కానీ ఏమీ మనకి రాకూడదు. ఇంకా యోగం అంటే బాబా మరియు నేను, అంతే. మన మనస్సు, బుద్ధి అన్నింటి యొక్క కనెక్షన్ ఒక్క బాబాతోనే ఉండాలి. స్మృతి అంటే బాబా సమానమైనటువంటి స్వయం యొక్క స్వమానం యొక్క స్మృతి. బాబా సమాన స్థితి. బాబా ఎలా ఉంటారు? శాంతి సాగరుడు, పూర్తి శాంతి స్థితిలో ఉంటారు ఆయన. మన స్వమానం కూడా ఏంటి? బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మన స్వమానాలు. బాబా యొక్క గుణాల ముందు మాస్టర్ అని చేర్చి బాబా మనకి ఆ స్వమానాలన్నీ ఇస్తున్నారు. అలా యోగంలో బాప్ సమాన స్థితిలో మన స్వమానాల్లో స్థితులు అవ్వటమే అసలైనటువంటి యోగం. బాబా మనకి గుర్తున్నప్పుడు మన స్వమానం కూడా మనకి గుర్తుంటుంది కదా. చూడండి, అన్నిటికంటే గొప్ప స్వమానం ఏం చెప్తారు బాబా మనకి? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. ఇది ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? యోగంలో సర్వశక్తివంతుడైన బాబాతో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు గుర్తుంటుంది. సర్వశక్తివంతుడు గుర్తు లేనప్పుడు మన స్వమానమైన మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్వమానం కూడా గుర్తుండదు. మీ స్వమానంలో మీరు లేకపోతే స్మృతి కూడా పవర్ఫుల్గా ఉండదు. స్వభావం కూడా బాప్ సమానంగా అవ్వదు.
బాబా యొక్క స్మృతితో మీ స్వమానంలో స్థితిలో మీరు శక్తిశాలి యోగం చేయకుండా బాప్ సమానంగా కాలేరు. మీరు బాబాని ఆ రూపంలో అనుభవం చేసుకోవాలి. ఆ మాస్టర్ స్థితిలో మీరు స్థితిలో అవ్వాలి. అలా బాబా నుంచి ప్రతి గుణం, ప్రతి శక్తి, శాంతి సాగరుడు బాబా అయితే నేను మాస్టర్ శాంతి స్వరూపాన్ని. అలా బాబాలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు అన్నిట్లో మనం మాస్టర్గా అయినప్పుడే మన స్వభావం బాప్ సమానంగా అవుతుంది. కనుక శక్తిశాలి స్మృతి అంటే బాప్ సమాన స్థితి, మన స్వమానం యొక్క స్మృతి. అసలు మనకి స్మృతి యాత్ర అనేది ఎలా జరుగుతుందంటే సంకల్ప శక్తితో. కనుక సంకల్పాన్ని పరివర్తన చేసుకుంటే స్మృతి అనేది శక్తిగా మారుతుంది. సంకల్పం అనేటువంటి శక్తితో జరుగుతుంది. బుద్ధి రూపీ పాదం, దీనితో స్మృతి అనే యాత్ర జరుగుతుంది. స్మృతి యాత్ర సంకల్ప శక్తితో, బుద్ధి రూపీ పాదంతో జరుగుతుంది. బుద్ధిలో ఏదైనా మురికి ఉంటే శుద్ధ బాబా యొక్క స్మృతి నిలవలేదు. ఏ ప్రాప్తి మీకు అనుభవం అవ్వదు. బుద్ధిలో శుద్ధమైనటువంటి బాబా స్మృతి ఇమడాలి అంటే మనలో ఏ మురికి కూడా ఉండకూడదు. ఏమైనా మురికి ఆలోచనలు, అశుద్ధ ఆలోచనలు, అశుభ ఆలోచనలు, ఇతరాత్మల బలహీనతల గురించి, అవగుణాల గురించి ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఆ మురికంతా, చెత్తంతా మనం మనసులో పెట్టుకున్నామనుకోండి, మన బుద్ధి బాబా వైపు వెళ్ళదు. ఎప్పుడైతే మురికి మనలో ఉండి బాబాతో సంబంధం ఏర్పరచుకోలేమో అప్పుడు ఏ ప్రాప్తి కూడా మనకి లభించదు. బాబా మనందరికీ ఇచ్చినటువంటి నెంబర్ 1 శ్రీమతం ఏంటంటే స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయండి. కేవలం ఆత్మగా భావిస్తున్నప్పటికీ బాబా స్మృతి మీకు ఉండట్లేదు, బాబా నుంచి శక్తి లభించట్లేదు అంటే కారణం ఏంటి? నేను ఆత్మ అనుకుంటున్నారు, కానీ ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయటానికి బదులు సాధారణ శరీరధారిగా భావించి మీరు స్మృతి చేస్తున్నారు. అందువల్లే బాబా స్మృతి మీకు నిలవట్లేదు. ముఖ్యమైన శ్రీమతం ఏంటి? బాబా చెప్పేది మనకి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. ఆ ఆత్మిక స్థితి మీలో రానంతసేపు బాబా స్మృతి మీకు నిలవదు. చూడండి, ఏదైనా ఒక వస్తువుని జోడించాలంటే మొదట సమానంగా అవ్వాలి. అలాగే బాబా చెప్తున్నారు, ఆత్మలైన మీరు బాబాని స్మృతి చెయ్యాలి అంటే బాప్ సమాన స్థితి మీకు రావాలి. ఏదైనా ఒక 2 వస్తువులను మనం కలపాలనుకోండి, 2 వస్తువుల స్థితి సమానంగా ఉన్నప్పుడే కలపగలుగుతాం. ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా, ఒకటి మంచిగా, ఒకటి వంకరగా అలా ఉందనుకోండి, కలపలేం కదా మనం. అలాగే పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయనకి శరీరం లేదు. మరి ఆత్మలైనటువంటి మనం బాబాని స్మృతి చేయాలి అంటే మనం ఆత్మిక స్థితిలైనప్పుడే చేయగలుగుతాం. ఆ సమాన స్థితి మనకి లేనప్పుడు దేహభ్రాంతిలో ఉన్నంతసేపు మనం బాబాని స్మృతి చేయలేం. కనుక ముఖ్య పునాది ఇదే. ఫౌండేషన్ కచ్చాగా ఉంటే మీరు ఎగిరే కళను అనుభవం చేసుకోలేరు, ఎక్కే కళ్ళలోకి కూడా వెళ్ళలేరు, కిందకు వచ్చేస్తూ ఉంటారు. యోగంలో కూర్చుంటారు, ఆత్మస్థితికి బదులు శరీరం గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు పరంధామం వెళ్ళి బాబాని కలుసుకోవటానికి బదులు ఏం చేస్తారు? కిందకు వచ్చేస్తారు. చూడండి, ఇంటికి కూడా పునాది గట్టిగా లేకపోతే పడిపోతుంది. అలాగే
ఈ ఆత్మిక స్థితి అనే పునాది గట్టిగా లేకపోతే మాయ మిమ్మల్ని కిందకి పడేస్తుంది. అందువలన ఆత్మిక స్థితి అనేటువంటి ఫౌండేషన్ సదా పక్కాగా చేసుకోండి. బాబా స్మృతి శక్తిని పెంచుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఆత్మిక స్థితి అనేటువంటి ఫౌండేషన్. ఈ పునాది పక్కా లేకపోతే మాత్రం మాయ మిమ్మల్ని బాబా వరకు వెళ్ళనివ్వదు, బాబాని కలవనివ్వదు. అటెన్షన్ పెట్టుకోండి. అటెన్షన్ పెట్టుకుంటే ఎంత కష్టమైన విషయమైనా సహజమైపోతుంది. నాకు యోగం కుదరట్లేదు, బాబాతో కనెక్షన్ ఏర్పడట్లేదు అని ఊరికే దాని గురించి ఆలోచించకండి. ధ్యాస పెట్టుకోండి. ఏ కారణంగా నాకు యోగం కుదరట్లేదు, సంకల్పాలని చెక్ చేసుకోండి, వాటికి బ్రేక్ వేయండి. అయినా ఆగట్లేదు, అవి మలుచుకోండి. లేదా చూసుకోండి, ఆత్మాభిమాని స్థితికి బదులు ఈ దేహం యొక్క స్మృతిలో ఉంటున్నామా, ఇది కూడా పరిశీలించుకోండి. ఇలా మీరు అటెన్షన్ పెట్టుకుంటే బాబా స్మృతి, యోగం కుదరకపోవటం అనేది ఉండదు అంటున్నారు బాబా. శక్తిశాలి స్మృతి మీకు ఎందుకు ఉండట్లేదు? బాబా మీవారు, సర్వ సంబంధాలు బాబాతో పెట్టుకుంటున్నారు, హృదయపూర్వక స్నేహం బాబాతో ఉంది, నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు, ప్రాప్తి యొక్క అనుభవీలు. అయినప్పటికీ బాబా స్మృతి మీకు శక్తిశాలిగా ఉండట్లేదంటే కారణం ఏంటి? సర్వ సంబంధాల ప్రేమనిస్తున్నారు బాబా, సర్వప్రాప్తులు ఇస్తున్నారు, జ్ఞానమంతా తెలుసు మనకి. అయినప్పటికీ యోగం శక్తిశాలిగా ఉండట్లేదంటే కారణం ఏంటి? ఈ స్మృతి అనేది ఏంటంటే ఒక లింక్. ఈ లింకు సరిగ్గా ఉంచుకోవట్లేదు మీరు, తెగిపోతుంది. చూడండి, ఏదైనా లింక్ తెగిపోయినప్పుడు, కరెంట్ వైర్ కానీ ఏదైనా తెగిపోయినప్పుడు ఏమవుతుంది? మరలా అది జోడిస్తేనే కానీ కరెంట్ రాదు. అలాగే ఇక్కడ కూడా బాబా చెప్తున్నారు, మీరు బాబాతో లింక్ ఎప్పుడు ఉంచుకుంటే మీ స్మృతి ఎప్పుడు శక్తిశాలిగా ఉంటుంది. కానీ ఆ లింక్ తెగిపోతున్న కారణంగా, మాటిమాటికి తెగిపోతున్న కారణంగా మరలా 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 బాబాతో జోడించడానికి కష్టపడాల్సి వస్తుంది. శ్రమ కూడా అనిపిస్తుంది. శక్తిశాలిగా ఉండటానికి బదులు బలహీనం కూడా అయిపోతున్నారు. విస్మృతి అవ్వట్లేదు మీరు, అంటే పూర్తిగా బాబాని మర్చిపోవట్లేదు. బాబా స్మృతి ఉంటుంది మీకు, కానీ సదా శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలి. బాబా బాబా అని బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సరిపోదు. లింక్ ఎప్పుడు బాబాతో తెగిపోకూడదు. మనకి ఎక్కడైనా కొంచెం లింక్ తెగింది అంటే మాయ వచ్చేస్తుంది. ఇలాంటి శక్తిశాలి స్మృతి మనకు ఉండాలి. దీనికి వీధి చెప్తున్నారు బాబా. బాబా మనకి అన్ని యుక్తులు చెప్తున్నారు, సమయం కూడా ఇస్తున్నారు, శక్తి కూడా ఇస్తున్నారు. కనుక తప్పనిసరిగా ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. దీన్ని వెనక్కి పెట్టకండి. యోగం కుదరట్లేదు నాకు అని చెప్పి కొద్దిసేపు చేసుకుని లేచిపోవటం, లేకపోతే ఏదో సమయాన్ని గడిపేసి వదిలేయటం అలా చేయకండి. ఎందుకంటే బాబాతో నిరంతరం లింక్ ఉండటం, శక్తిశాలి స్మృతి ఉండటం, ఈ సబ్జెక్ట్ చాలా విశేషమైన సబ్జెక్ట్. బాబా మనకి యుక్తులన్నీ చెప్తున్నారు శక్తిశాలి స్మృతిని పెంచుకోవటానికి, సమయం కూడా ఇస్తున్నారు. మనం బలహీనమైతే శక్తి కూడా ఇస్తున్నారు. కనుక ఈ సబ్జెక్ట్ని వెనక్కి పెట్టకండి. మొదట పనంతా పూర్తి చేసి బాబాను స్మృతి చేస్తామనకండి. మీ ప్రతి సమయం యొక్క ప్రోగ్రాం ముందు బాబా స్మృతి అనే ప్రోగ్రాం యాడ్ చేసుకోండి. అందుకే బాబా మనకి ఏం చెప్తారు? ఏ కార్యమైనా ప్రారంభించే ముందు ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు బాబాని స్మృతి చేయండి. అయిపోయిన తర్వాత మరలా బాబాకి థ్యాంక్స్ చెప్పండి, మళ్ళా బాబాని స్మృతి చేయండి.
ఇలా మేము పనంతా అయిపోయిన తర్వాత బాబాని స్మృతి చేసుకుంటాం అని స్మృతి అనే సబ్జెక్ట్ వెనక పెట్టకండి. మొదట మీరు ప్రోగ్రాం తయారు చేసుకునేటప్పుడే ఆ పని అవ్వదేమో మరలా, అందుకుని అయిపోయిన తర్వాత యోగం చేసుకుందాం అనుకోకండి. ముందే ఒక 5 నిమిషాలు ముందే స్టార్ట్ చేసుకోండి. ఆ వర్క్ ఒక 5 నిమిషాలు బాబాని జ్ఞాపకం చేసుకుని అప్పుడు ప్రారంభించండి. ఎలాగైతే సేవా ప్లాన్స్ కొరకు 2 గంటల సమయాన్ని తీసి ఫిక్స్ చేసుకుంటున్నారో, మీటింగ్స్ చేసుకుంటున్నారో, అలాగే ఆ 2 గంటల ప్రోగ్రాంలో మధ్య మధ్యలో బాబాని స్మృతి చేయాలి అనేటువంటి ఈ ప్రోగ్రాం కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్మృతియే మనకి రక్షణ. బాబా చెప్పారు, మీరు మధ్య మధ్యలో చేసేటువంటి ఈ 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు యోగమే, ఈ అశరీర స్థితియే మిమ్మల్ని అంతిమ సమయంలో రక్షిస్తుంది. ఇప్పుడు సేవ గురించి మనం ఏమైనా ప్లాన్స్ చేసేటప్పుడు గంటల కష్టపడి చేస్తున్నాం. వాటి గురించి అందరితో మాట్లాడుకుంటూ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాం. అయితే బాబా అంటున్నారు పెట్టుకోండి, కానీ ఆ మీటింగ్స్ మధ్య మధ్యలో, ఆ సేవా ప్రోగ్రామ్స్ మధ్య మధ్యలో బాబాని స్మృతి చేసేటువంటి ప్రోగ్రాం కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ సేవా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, మీటింగ్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో బాబా స్మృతి అనేటువంటి ప్లాన్ తయారు చేసుకుంటారు, అప్పుడు గంటలో అయ్యే పని అరగంటలో అయిపోతుంది. చేసి చూడండి. ఏ కార్యం చేస్తున్నా చక్కగా, అందుకే బాబా మనకి గంటకి ఒక 3 నిమిషాలు చేసుకోండి అని చెప్పారు. ఆ పని ఆపి ఎప్పుడైతే మనం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుని మరలా ఆ పని చేసుకుంటామో అప్పుడు మనకి ఎంత శక్తి వస్తుంది అంటే గంటలో అయ్యేటువంటి పని అరగంటలో అయిపోతుంది. కానీ మీరేం చేస్తున్నారంటే ఈ స్మృతి యొక్క ప్రోగ్రాం వెనుక పెడుతున్నారు, పనిని ముందు పెట్టుకుంటున్నారు, సేవను ముందు పెట్టుకుంటున్నారు. కానీ ఆ పని ఎంత ముఖ్యమో, బాబా సేవ ఎంత ముఖ్యమో, బాబా స్మృతి కూడా అంతే ముఖ్యం. బాబా చెప్తున్నారు, చూడండి, మీరు మామూలుగా టైంకి పడుకుని 2 గంటలకి లేవటం అది వేరే విషయం. కానీ కార్యం కారణంగా మీరు మేల్కొన్నప్పుడు దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. అందువలన బ్యాలెన్స్పై కూడా ధ్యాస పెట్టుకోండి. అందువల్ల ఏదన్నా బాబా సేవా ప్రోగ్రామ్స్ పెద్దగా జరుగుతున్నప్పుడు శరీరంపై కూడా ఆ టైం యొక్క ప్రభావం పడిపోతుంది. అందుకని మీరు ఎంత పెద్ద సేవ అయినా చేయండి, ఎంత సమయమైనా చేయండి, కానీ మధ్య మధ్యలో స్మృతి యాత్ర అనేటువంటి బ్యాలెన్స్, స్మృతి సేవ, ఈ రెండింటిపై అటెన్షన్ పెట్టుకోండి. బాబా పిల్లల యొక్క బిజీ చూసి వీరి తల మాలిష్ చేయాలి అనుకుంటున్నారంట బాబా. కనుక కొంచెం సమయం తీసి మీరు వతనానికి వస్తే బాబా మీకు మాలిష్ చేస్తారు, ఫ్రెష్ అయిపోతుంది. తల బరువు అయిపోతుంది కదా ఒక్కొక్కసారి సేవలో బాగా బిజీ అయిపోయినప్పుడు. మధ్య మధ్యలో బాబాని స్మృతి చేయటానికి కూడా ఖాళీ లేక, ఒకవేళ ట్రాఫిక్ కంట్రోల్ పాట వస్తున్నా పని చేసేసుకుంటూ చేసేస్తాం, ఆపం ఇంక దాన్ని. ఎందుకంటే సేవ అయిపోవాలి ఇదే టెన్షన్ ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే ఆ బిజీ సేవలో బాబా స్మృతిని మర్చిపోతామో అప్పుడు తల బరువు అయిపోతుంది. బాబా అంటున్నారు, అప్పుడు పిల్లల్ని చూసి బాబాకి మాలిష్ చేయాలనిపిస్తుందంట తలకి. అయితే చక్కగా మధ్య మధ్యలో వతనానికి వచ్చేయండి, బాబా మాలిష్ చేస్తారు మీకు అంటున్నారు బాబా. ఇది కూడా అలౌకికంగా. లౌకిక మాలిష్ అది వేరు, తల నొక్కించుకోవటం అది వేరేది. ఒక్కసారి మీరు ఎప్పుడైతే సేవలో అలసిపోయినట్లు అనిపించిందో, మీకు సేవ అవనివ్వండి, ఇంట్లో ఏదన్నా పని అవనివ్వండి, అలసటగా అనిపించినప్పుడు, మీరు బాగా బిజీ అయిపోయినప్పుడు కూడా ఎప్పుడైతే
ఆ గంట అవ్వగానే మీరు బాబా దగ్గరికి వెళ్ళిపోతారో, వతనానికి వెళ్ళిపోతారో, అప్పుడు ఒక్కసారిగా ఫ్రెష్ అయిపోతుంది. బాబా చెప్తున్నారు, ఆ స్థూల మాలిష్ చేసినా ఇంకా తల బరువు తగ్గడానికి టైం పడుతుందేమో, కానీ బాబా స్మృతిలో వతనానికి వెళ్ళిపోయినప్పుడు ఒక్క సెకండ్లో తలంతా ఫ్రెష్ అయిపోతుందంట. ఒక్క సెకండ్ యొక్క శక్తిశాలి స్మృతి తనువు మనసు రెండింటిని ఫ్రెష్ చేసేస్తుంది. వతనానికి వచ్చేయండి. ఏ సంకల్పం చేస్తే అది పూర్తయిపోతుంది మీకు వతనంలో. శరీరం యొక్క అలసట, బుద్ధి యొక్క భారం, స్థితి యొక్క అలసట, అన్నింటి అలసటలను బాబా తీసేస్తారు. మీరెంత సేవలో బిజీగా ఉన్నా, ఎంత పనిలో బిజీగా ఉన్నా, మీరు ఎప్పుడైతే మధ్యలో ఖాళీ చేసుకుని గంట అవ్వగానే బాబా దగ్గరికి వతనానికి వెళ్ళిపోతారో, శారీరక అలసట తొలగిపోతుంది, బుద్ధి యొక్క భారం తొలగిపోతుంది. అలాగే మీ స్థితిలో కూడా అలసట తొలగిపోయి శక్తిశాలిగా అయిపోతారు. ఇలా శక్తిశాలి స్మృతిని మీరు తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అలా బాబా ఈరోజు మనకి శక్తిశాలి స్మృతి, యథార్థ స్మృతి గురించి చెప్తున్నారు. మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మరలా ఇంకొక భాగంలో చదువుకుందాం. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.